Hey guys, welcome to Behind the Mask. Here is the review of the film Andhra King Taluka, starring Ram Potineni, Bhagyashree Borse and directed by Mahesh Babu P. సినిమా చూసాక నాకేమనిపించిందంటే ఇట్ వాజ్ నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. అంటే మేబీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఈ మూవీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ఆడియన్స్లో ఇంకా దెర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ వాచ్ దీస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. అలాగే వర్కౌట్ అవుతుండొచ్చు, బట్ నాకైతే వర్కౌట్ కాలేదు. మూవీ క్లైమాక్స్లో ఏ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని వేసారు. సో ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అన్నట్టు, ఒక అభిమాని కోసం తీసిన సినిమా. అతని జీవితంలో జరిగిన కథలు, తనకు వచ్చిన కష్టాలు, తన ప్రేమను పొందుకోవడానికి అతను ఎదిరించిన మనుషులు. సో ఆ ఫ్యాన్ యొక్క లవ్, రేజ్, యాంగర్, సక్సెస్, ఇవన్నీ అంటే ఈ సబ్ ప్లాట్స్ అన్ని చూపించేసరికి మనం మూవీలో ఉన్న మెయిన్ ప్లాట్ మర్చిపోతాం అన్నట్టు. కమింగ్ టు మెయిన్ ప్లాట్, తను అభిమానించే హీరోకి కష్టం వచ్చినప్పుడు తన అభిమాని ఏం చేశాడు, ఎంత దూరం వెళ్ళాడు అన్నదే ఈ స్టోరీ. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఉపేంద్ర యాజ్ సూర్య మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 15 minutes into the film it was good. After that Ram intro, Bhagyashree intro, lead characters intros అయిపోతే. But as I mentioned earlier, there are lot of subplots in the film. అంటే రామ్ who is playing సాగర్ who is a fan of సూర్య, ఈ సాగర్ యొక్క లవ్, రేజ్, సక్సెస్ కావడానికి అతని గుర్తింపు, ఈ సబ్ప్లాట్లన్నీ ఎక్కువైపోతాయి. బట్ స్టిల్ ఈ సబ్ప్లాట్స్కి మెయిన్ ప్లాట్ తోటి సంబంధం లేదా అంటే డెఫినెట్లీ ఉంది. ఎప్పుడైతే ఈ సబ్ప్లాట్స్ ఆ మెయిన్ ప్లాట్ అన్నీ కలిసి కొలైడ్ అయ్యి స్టోరీ నేరేటివ్ని ముందు తీసుకెళ్తా ఉంటాయో అప్పుడు వీ యాజ్ అన్ ఆడియన్స్ ఎగ్జాస్ట్ అయిపోతాం. అంటే ఆన్ స్క్రీన్ ఏం జరగబోతుందని చెప్పి మనం ముందే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. కానీ నేను అనుకున్నదే జరుగుతున్నా కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు. నేను ప్రిడిక్ట్ చేసింది ఆన్ స్క్రీన్ జరుగుతూ ఉన్నది, ఆ సబ్ప్లాట్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ సెకండ్ హాఫ్. టూ మెనీ సబ్ప్లాట్స్ ఇంకెక్కువైపోతాయి, మొత్తానికి మెయిన్ ప్లాట్ తోటి సంబంధం లేకుండా అయిపోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి రష్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సమ్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ వర్కౌట్ కాలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ పోతినేని డిడ్ వెల్. భాగ్యశ్రీ బోర్సే కూడా తనకిచ్చిన క్యారెక్టర్లో బాగానే ప్లే చేసింది. అండ్ ఫ్రెండ్గా రామకృష్ణ ఈజ్ గుడ్. అండ్ మిగతా వాళ్ళకి అందరికి పెద్ద క్యారెక్టర్ పడలేదు కాబట్టి ఎవ్రీ వన్ వాజ్ ఓకే. వీ న్యూ హౌ కేపబుల్ ఈజ్ ఉపేంద్ర. బట్ ఈ మూవీలో ఉపేంద్ర గారిని అంతగా వాడుకోలేదు అనిపించింది. బట్ స్టిల్ హీఈస్ గుడ్ ఇన్ వాట్ ఈస్ డన్. బట్ నాకైతే ఆయన యాక్టింగ్ స్కిల్స్ పరంగా హీఈస్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. కమింగ్ టు అదర్ క్రాఫ్ట్స్, ఎడిటింగ్ వాజ్ ఓకే, డైరెక్షన్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. మ్యూజిక్ విషయానికి వస్తే నేను ఏం చెప్పలేను భయ, ఎందుకంటే నేను చూసిన థియేటర్లో స్పీకర్స్ బాగా అర్థం కాలేదు, ఆ డబ్బింగ్ ఇష్యూ అది లేదు. కానీ నాకు మాత్రం ఈ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా వన్ ఆఫ్ ద వర్స్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ వాయిసెస్ అంతా డబ్బింగ్ అట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను చూసిన థియేటర్లో అయితే స్పీకర్స్ బాగాలేవు అనుకుంటా. సో నేను మ్యూజిక్ గురించి అయితే ఏం చెప్పలేను రైట్ నౌ. సో ఫైనల్లీ ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అనేది దానికి నేనేం చెప్తానంటే, ఈ వీకెండ్కి మీ జోబులో ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ ఉంటే, ఈ మనీ నేను ఖర్చు పెట్టుకుంటా దేనికైనా అనుకుంటే డెఫినెట్లీ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇఫ్ నాట్ నేను రూపాయి కూడా పెట్టుకుంటా అని మీరు అనుకుంటే, నాకు 50 రూపాయలు కూడా ఎక్కువ అనుకున్నాం అనుకో, డెఫినెట్లీ వద్దన్నా. ఇట్స్ నాట్ దాట్ వర్త్ ఆఫ్ యువర్ మనీ.